హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. దిస్ ఇస్ అశ్విని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో వచ్చేసేసి ఉగాది రోజున నేను ఏమేం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఏంటిదంటే ఉగాది పచ్చడి. అందుకే ఉగాది పచ్చడి కోసం సంబంధించిన సామాన్లు మొత్తం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసేటప్పుడు చకాచకా అయిపోతుంది. అండ్ దాంతో పాటు బొబ్బట్లు, దాంతో పాటు మామిడికాయ పులిహోర అవన్నీ చేయాలి కదండి మరి. అవన్నీ చేయాలంటే చాలా లేటే అవుతుంది. అందుకే అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చకాచకా అయిపోతాయని నా బాధ అన్నమాట. మళ్ళీ అన్నీ పెట్టేసుకొని ప్రసాదాలు రెడీ చేసేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి కదా. ఇక ఇటు సైడ్ చూస్తే మా వారైతే తెగ మామిడాకుల తోరణాలను కట్టేస్తా ఉన్నారు. నేను కూడా ఒక చేద్దామని నేను కూడా వచ్చిన అన్నమాట. నాకైతే ఇలా మామిడాకుల తోరణాలు కట్టడం భలే సరదా అనిపించింది. ఎప్పుడు మా వారే కడతా ఉంటారు. ఈసారి కూడా నేను ట్రై చేద్దామని చేశాను. నేను కూడా నేర్చేసుకున్నాను అన్నమాట. ఎలా కట్టాలి ఏంటిది అనేది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. శుభకార్యానికైనా ఏ పండగలకైనా మామిడాకుల తోరణాలు ఇంటికి అలంకరణ అన్నమాట. అండ్ తెలుగువారి సాంప్రదాయం కూడా మామిడాకుల తోరణాలను కట్టడము. నాకైతే ఈ వంట పని అండ్ ఇదన్నీ ఇంట్లో పని అయ్యేసరికి దాదాపు 10 అయిందన్నమాట. మార్నింగే లేచి ఇల్లు తుడవడము, ఊడ్చడము చాలా అంటే చాలా పని గదండీ. పండగ పూట అంటే ఇంకా క్లీనింగ్ ఎక్కువే ఉంటది. అదంతా చేసి మళ్ళీ ప్రసాదాల కోసం ఏర్పాట్లు చేసుకోవడము, మళ్ళీ రెడీ అవ్వడము చాలా టైం పట్టింది. ఇగ అయినా పండగ పూట పూజ కొంచెం లేట్ అవ్వకూడదని కొంచెం త్వరగా అవ్వాలని అనుకున్నా. ఎంత త్వరగా అవ్వాలనుకున్న పని మాత్రం అయిపోదు గదండీ. ఫైనల్లీ ఈ తోరణాలను కట్టడం అయితే ఇప్పటికయిందన్నమాట. అయిపోయిన తర్వాత గడపలకైతే నేనే కట్టాను. నాకు అందిన మటుకైతే నేను కట్టేశాను. మిగతాయి మా వారు కట్టేశారు. ఆ తర్వాత ఉగాది పచ్చడికైతే నేనైతే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను గదా. తర్వాత వచ్చి పచ్చడి చేస్తానన్నమాట. ఫస్ట్ చింతపండు పులుసు వేసేసేసి అందులో ఉప్పేసి, కారం వేసేసేసి, కొంచెం బెల్లము అండ్ మామిడి ముక్కలు వేసాను. మొత్తం 6 రకాలు వేయాలండి. ఆ తర్వాత వేప పువ్వు కూడా వేసాను. యాక్చువల్‌గా ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. పులుపు, తీపి, చేదు, వగరు అండ్ కారం, ఉప్పు ఇలా అన్ని రకాల రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి అయితది. మన లైఫ్‌లో కూడా అంతే. కష్టం, సుఖం, బాధ అన్నీ కలిస్తేనే లైఫ్‌కి ఒక అర్థం ఉంటది. అవునా? కాదా? అనేది కామెంట్ చేసేయండి. ఓకే. ఫైనల్లీ అయితే ఉగాది పచ్చడి అయితే అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని, ఆ తర్వాత బొబ్బట్లు స్టార్ట్ చేశాను. బొబ్బట్లు చేయడం కొంచెం లేటే అయితది గదా. పులిహోర గూడా అప్పుడే కలిపేసుకున్నానన్నమాట. బొబ్బట్లకైతే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బెల్లం పాకం పెట్టేశాను. బెల్లం పాకం పెట్టేసిన తర్వాత అందులో గంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టిన శనగపప్పుని బెల్లం పాకంలో ఏసేసి దగ్గరకవ్వాలండి. దగ్గరకయిన తర్వాత ఉండలు చుట్టేసుకోవాలి. కొంచెము ప్రాసెస్ అనేది కొంచెం టైమే పడతది. కాకపోతే బిగినర్స్‌కి కొంచెం హార్డ్ అనిపిస్తది. చేస్తా ఉంటే అలవాటయిపోతది. ఇగ ఎప్పుడు చేసేటోళ్ళకైతే చాలా క్విక్‌గా చేసేస్తారు. చాలా ఈజీగా గూడా అయిపోతది ఆళ్ళకి. అలవాటయిపోతే ఏదైనా అంతేనండి. ఫస్ట్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తది. బొబ్బట్లకి శనగపప్పు చూర్ణం రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పులిహోర కోసమని పోపు కూడా రెడీ చేసేసుకొని అందులో మామిడికాయ తురుమేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మామిడికాయ పులిహోర యాక్చువల్‌గా ఈజీగానే ఉంటది. అండ్ టేస్టీగా గూడా ఉంటది. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కంటే. యాక్చువల్‌గా ఇప్పుడు మామిడికాయల సీజన్ అప్పుడు ఖచ్చితంగా మామిడికాయ పులిహోర చేయాల్సిందే గదా అని నేను ఎలాగో మామిడికాయలున్నాయి గదా అని మామిడికాయ తురిమేసుకొని చకాచకా చేసేసుకున్నాను. ఇగ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. అదేంటిదో గానీ రెడీ అయ్యి వంట చేయడం అంటే కొంచెం చిరాకుగానే అనిపిస్తది ఎందుకో మరి. కాకపోతే ప్రసాదాలు కాబట్టి రెడీ అయ్యి చేసుకోవాల్సిందే. ఇక్కడికొచ్చేసేసి నా పులిహోర కలపడం అయితే అయిపోయింది. మామిడికాయ పులిహోర అయితే చాలా అంటే చాలా మంచిగా కుదిరిందండి చెప్పాలంటే. ఇక్కడికొచ్చేసేసి నేను పులిహోర కలుపుతున్నప్పుడే మా వదిన వచ్చింది. వదిన వస్తే ఇక తనకు గూడా ప్రసాదం ఇచ్చేసాను. తను అనుకోకుండా వచ్చింది. సడెన్‌గా వస్తే ఇగ ఎలాగో ప్రసాదం చేసే టయానికొచ్చినావు గదా అని మంచిగా దేవుని దగ్గర పెట్టేసేసి, నేను గూడా తనకిచ్చేసేసి ప్రసాదము మా వారికి గూడా పెట్టేసేసి నేను గూడా తినేసానన్నమాట. అప్పటికే 10:30, 11 అవుతున్నట్టుంది.
నేను తినే టైమే, అది బ్రేక్ఫాస్ట్ తినే టైం, ఆ టైం అయింది. ఇక మా వారు కూడా ఏమన్నారంటే, నువ్వు కూడా తినేసిన తర్వాత మిగతా ఏమైనా ఉంటే చూసేసుకోవచ్చు అంటే, నేను తినేసేసి ఇక బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ శనగపప్పు చూర్ణము అదైతే ముందే చేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత బొబ్బట్లకి కూడా పిండి నేను మార్నింగే నానబెట్టేస్తానండి. ఎందుకంటే అది నానాలి కదా, నానకపోతే బొబ్బట్లు అంత సాఫ్ట్గా రావు. దానికి ఇంపార్టెంట్ ఏంటిదంటే పిండి బాగా నానడము. పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బొబ్బట్లు సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఓకేనండి, నేను రెసిపీ నెక్స్ట్ వీడియోస్లలో కుదిరితే పెడతానండి. దీంట్లో అయితే రెసిపీ పెడితే కొంచెం లాగా ఎక్కువైపోతుంది కదా అని నేను యాక్చువల్గా రెసిపీ మొత్తం షూట్ చేయలేదు. యాక్చువల్గా పండగ రోజు నాకు కుదరలేదు. ట్రై చేస్తాను నేను మోస్ట్లీ రెసిపీ పెట్టడానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు. ఈసారికి వచ్చేసేసి ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక బొబ్బట్లు అనేసరికి కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది కదా. ఇక మా వారు కూడా ఆ టైంలో ఉన్నారు కాబట్టి నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తా అని హెల్ప్ చేశారన్నమాట. ఆయన హెల్ప్ చేశారు కాబట్టి బొబ్బట్లు కొంచెం ఫాస్ట్గానే అయిపోయాయి. యాక్చువల్గా నేను ఇంట్లో బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ ఏ స్వీట్ ఐటమ్స్ చేసినా కూడా మా చిన్నోడైతే తెగ గుర్తుకొచ్చేస్తాడు. వాడికి చాలా అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. ఆ రోజు చేసిన స్వీట్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు తింటూనే ఉంటాడన్నమాట. పులిహోర కూడా వాడికి ఇష్టమే. ఏ పండక్కైనా ప్రసాదాలు 2-3 రకాలైతే ఖచ్చితంగా చేస్తాను నేను. ఆ 2-3 రకాల ప్రసాదాలు వాడు కడుపు నిండా తింటాడన్నమాట. ఇక ఫైనల్లీ మా పొట్టినైతే నేను మార్నింగ్ నుంచి పిలుస్తా ఉంటే ఈవినింగ్కి వచ్చింది. పాపం తనకు కూడా మార్నింగ్ నుంచి కుదరలేదంట. కుదిరితే వచ్చేసేది, పిలవంగానే వచ్చేస్తుంది పొట్టి అయితే. ఫైనల్లీ పొట్టి అయితే వచ్చేసిన తర్వాత కాసేపు ముచ్చట్లాడుకొని కాస్త రీల్స్ చేసుకొని రిలాక్స్ అయిపోయినాం. వేసిన మేకప్, వేసిన జుట్టు మొత్తం తీసేసి యాడికాడ పడేసేసి కూలర్ వేసేసుకొని ఇక ఏదైతే అదైందని మంచిగా కూర్చున్నాం. ఇక రిలాక్స్ అయిపోయినాం కాసేపు. ఈ మధ్య అయితే పొట్టి నేను కలవడం చాలా తగ్గించేసాము. ఎందుకంటే అసలు ఎవరి పని వాళ్ళకే అయిపోతుంది. షాప్ బంద్ చేసి వెళ్ళడం నాకు కుదరట్లేదు, పాపం తనకి రావడం కుదరట్లేదు. ఫైనల్లీ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము ఉగాది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే ఉగాది రోజు ఉగాది పచ్చడి ఖచ్చితంగా తిన్నారా లేదా అనేది కూడా చెప్పండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో కలుద్దాము. మరి నెక్స్ట్ వీడియోస్లలో కలవాలంటే ఎప్పుడైతే వెకెట్ చేయాలి కదా. మీరైతే మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లకి. అలాగే ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ కొట్టగానే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాయ్.